నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలను మభ్యపెడుతూ మహిళలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నానంటూ చెప్పుకు తిరిగే జగన్మోహన్ రెడ్డి స్వయాన వాళ్ళ చిన్నమ్మ మెడలో పుస్తులు తెగేందుకు కారకులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ ఊరుకోకూడదంటూ సులూరుపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు ఆకుతోట రమేష్, ఏజీ కిషోర్, అలవల సీను, చిట్టేటి పెరుమాల్, రాము, మాధవ్, మాజీ కౌన్సిలర్ విజయలక్ష్మి తదితర తెలుగు తమ్ముళ్ళు, ఆడపడుచులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మన ప్రియతమ నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మహిళలకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు. అంతకుముందు రాజకీయంగా అయితేమి, ఆర్థికంగా అయితేమి మహిళలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అన్న ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత మహిళకు ఆస్తి హక్కు కల్పించింది మొట్టమొదట తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ తర్వాత మన ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు, ఎస్సీలకు, అదేవిధంగా మహిళలకు స్వతంత్రంగా వాళ్ళు వ్యాపారం చేయాలన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం ఒక బీసీ కార్పొరేషన్ పెట్టి మహిళలకు ఎంతో ప్రోత్సహించాడు. ఎస్సీ కమ్యూనిటీని కూడా మహిళలను ప్రోత్సహించాడు. ఈ పెన్షన్ విషయంలో కూడా ఒంటరి మహిళ అని 60 సంవత్సరాల తర్వాత భర్త చనిపోతే విడో పెన్షన్ ఉంటుంది. భర్త ఉండి ఆమెను చూడకుండా ఉంటే ఒంటరి మహిళ అని ఆయన ఇచ్చాడు. అసలు పెన్షన్ 2000 చేసింది మన నాయకుడు చంద్రబాబు నాయుడే. అదేవిధంగా పొదుపు గ్రూపు కూడా ఈ విధంగా వర్క్ చేస్తుందంటే ఆయన స్టార్ట్ చేసిన విధానమే పొదుపు లక్ష్మి ఈరోజు కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. కాబట్టి ప్రతి మహిళకు కూడా ఏ విధమైన అవసరం ఉన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉండింది. అదేవిధంగా ఆయన చంద్రన్న బీమా పెట్టాడు. మహిళల్లో ఆయన భర్త కానీ బిడ్డ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లో చనిపోతే ఇమీడియట్గా 5 లక్షల రూపాయలు ఆ రోజు ఇచ్చాడు. అంటే కుటుంబాన్ని ఒక భరోసా చంద్రన్న బీమా అనేది మహిళలకు వర్తిస్తుంది ఎక్కువ. అది ఎందుకంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తి భర్త కానీ బిడ్డ కానీ అయితే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది జరిగితే ఎంతో గొప్పగా ఉండింది. ఆ చంద్రన్న బీమా పూర్తిగా ఆయన తీసేసి వదిలేశాడు. కాబట్టి మహిళలందరూ ఆలోచించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించుకోవాలా, మీ బిడ్డలు బాగుండాలన్నా, మీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మనమంతా కూడా ఆర్థికంగా బలపడాలన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే 2024 మేలో జరిగే ఎన్నికల్లో మహిళలంతా ఏకోన్ముఖంగా, ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మహిళలందరూ కూడా ఏకోన్ముఖంగా ఆయన ముఖ్యమంత్రిగా చేసుకొని మన బాధ్యత అది. మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే కూడా ఎంతో రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు నడపాలంటే ఆయనే. కాబట్టి మీరంతా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో మీరు మహిళలంతా తెలుగుదేశం పార్టీకి భరోసాగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆసరా పథకం ఇచ్చారని చెప్పని గొప్పలు చెప్పుకుంటున్నారు. అది ఆసరా కాదు, మహిళలకి పెద్ద టోకరా వేశాడు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో 1,14,00,000 మంది డాక్రా మహిళలకి ఆ రోజు ఆయన 20,000 చొప్పున ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల్ని అనేక రకాలుగా అనర్హులుగా ప్రకటించి కేవలం 79 లక్షలు మాత్రమే మహిళలకి ఆయన ఈరోజు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మహిళలు సుమారు 30,000 మంది మరి రాష్ట్రంలో మద్యం, నాసిరకం మద్యంలో పెట్టి అదేదో భూమ్ అంట, ప్రెసిడెంట్ అంట, ఇవన్నీ పెట్టి రాష్ట్రంలో ఎంతోమంది ఈ మద్యానికి అలవాటు పడిన వాళ్ళు మరణించిన విషయం మీకు తెలుసు. మరి మహిళల యొక్క పుస్తులు తెంచిన వ్యక్తి నాసిరకం మద్యాన్ని నమ్మిందన వల్ల ఎంతోమంది మరణించారు. వాళ్ళ భర్తలు, వాళ్ళు విధవరాళ్ళు అయిపోయారు. మరి అలాంటి వ్యక్తి మహిళ సాధికారత సాధిస్తాం, మహిళలకు ఆసరా పథకాన్ని అందిస్తామని చెప్పంటే చాలా విడ్డూరంగా ఉంది.
రాష్ట్రంలో ఉన్న మహిళలు ఆయన చేసే మోసపోయేదానికి ఆయన చేతిలో మోసపోయేదానికి సిద్ధంగా లేరని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత తీసుకురావాలన్నా, మహిళల్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నా, ఈ రాష్ట్రంలో మహిళలకు గౌరవం ఇవ్వాలన్నా అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి అర్హత ఉందని చెప్పని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మరి ఒక స్పీకర్గా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఒక మహిళని ఎంపిక చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి దక్కింది. మరి ఎవరు కూడా మహిళలకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. ఈ రాష్ట్ర అసెంబ్లీకి అత్యున్నతమైన పదవికి ఒక మహిళల్ని ఎంపిక చేశాడు. మరి అందుకే మేము అంటున్నాం, ఈరోజు మహిళలకు ఇచ్చిన గౌరవం మరొక పార్టీ ఇవ్వలేదు, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని బాలరాముని విగ్రహ ఆవిష్కరణ శుభ సందర్భంగా సూలూరుపేట పట్టణంలోని శ్రీ సీతారాముల వారి దేవస్థానం నందు మరియు బాలాంజనేయ స్వాముల వారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఈ పూజలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. విశేషంగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా సీతారాముల దేవస్థానం కమిటీ మెంబర్స్ మల్లిస్వామి, వాసు, శివ తదితరులు భక్తులకు కావలసిన వసతులను సమకూర్చారు. మంగళం కోసేంద్రాయ మహనీయ గుణార్థం పెట్టేటప్పుడు దిష్టి తగులుతుంది అంటాం. దిష్టి కాదని దృష్టి, వికృతి రూపం దిష్టి. దృష్టి దోషం అంటారు దాన్ని. దృష్టి దోషము. దృష్టి వల్ల పురుషేశ్వర్యేర్వం సర్వశక్తిర్భవం కళాయేర్వం కాష్ఠాయేర్వం బిందో జ్యోత్స్నాయేర్వం మహిమాస్పదాయేర్వం పురాణ్యేర్వం చిన్మయేర్వం పుంసామాదయేర్వం పురా మాయా మానుష చారిత్రాయ నమః మహాదేవా. శ్రీరామానంద విగ్రహాయ పరస్మై జ్యోతిషే పరస్మై ధామ్నే నమః పరాక ధర్మస్థాపన తత్పర రామ భక్తి పరాయణ ముక్తి రామ సర్వచరాచర పాలక రామ సర్వభవామయ వారక రామ వైకుంఠాలయ సంస్థిత రామ నిత్యానంద పదస్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ రాజా రామ. హరినారాయణ సత్యనారాయణ హరినారాయణ సత్యనారాయణ హరినారాయణ స్వామినారాయణ హరినారాయణ స్వామినారాయణ. ఏదో నారాయణ చెప్పించమంటే
గిరి భవముఖ సురసంస్కృతరా. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో 500 సంవత్సరాల నాటి కళ హిందువులకి అందరికీ నెరవేరబోయేటువంటి రోజు. ఈ రోజు కోసం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఎంతో ఆందోళనతో ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఆ క్రమంలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి ఒక పుణ్య కార్యక్రమానికి అనుగుణంగా ప్రతి పట్టణంలో, పల్లెటూరులో, గ్రామాన కూడా రాములు వారి దేవాలయాలందు, రామాలయాల యొక్క దేవాలయం నందు ఆ పూజా కార్యక్రమానికి అనుగుణంగా ఇక్కడ సూలూరుపేటలో బ్రాహ్మణ వీధి శ్రీ సీతారాముల దేవస్థానం నందు 1,00,000 తులసి పూజా కార్యక్రమం మరియు ఈ సంబరాలు చేసుకునేటువంటి సందర్భంగా కోలాటహాల సందడి మరియు ఇచ్చేసినటువంటి అశేష జనానికి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించాలని తలిచింది. కమిటీ సభ్యులందరూ కూడా తలిచాము. అనుగుణంగా ఇప్పుడే గణపతి పూజ, కలశస్థాపన కార్యక్రమాలు జరిగాయి. మరి ఇప్పుడు 1,00,000 తులసి పూజ కార్యక్రమం ప్రారంభమైంది. తదనంతరం కోలాహల కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా విరిగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి అందరికి కూడా వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భారతదేశం అంతటా దిగ్విజయంగా పరిసమాప్తి చెందాలని కోరుకుంటూ ఇక్కడ మన దేవాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమం కానీ అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమానికి ఒక సంబంధం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. కొన్ని రోజుల్లోనే అక్కడ కూడా ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మరి మన పార్థసారథి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడ ప్రతిష్టా కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం జరిగేటప్పుడు ఇక్కడ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. చాలా సంతోషం. ఇక్కడ కుంభాభిషేకం అయింది. అక్కడ కూడా కుంభాభిషేకం జరుగుతున్న సందర్భంగా వేడుకగా ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా కమిటీ సభ్యులు అందరూ కూడా ఇచ్చేస్తున్నటువంటి భక్తులకి అందరికీ కూడా సదుపాయాలు, పూజా సామాగ్రి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. విరివిగా ప్రజలు వస్తున్నారు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానము, సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా. ఈరోజు అయోధ్యలో బాలరామ మందిరం ప్రతిష్టాపన సందర్భంగా మా యొక్క దేవస్థానం నందు 1,00,000 తులసి అర్చన కార్యక్రమము జయప్రదంగా జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని లోక కళ్యాణార్థం ఆ యొక్క స్వామి కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని సూళ్లూరుపేట ప్రజల్ని కోరుచున్నాము. మీకందరికి కూడా ఆ రాముని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. గడిచిన 45 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ వారు తమ కోరికలపై రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా సమ్మెకు దిగారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీరి బాధలను దృష్టిలో ఉంచుకొని చర్చలకు పిలిచి వారి డిమాండ్లపై చర్చించి వారికి తగు వసతులను కల్పించడం జరిగింది. దీంతో 45 రోజుల నుంచి చేస్తున్న సమ్మెను అంగన్వాడీ వర్కర్స్ విరమించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంగన్వాడీ వర్కర్స్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
పోరాడి విజయం సాధించిన అంగన్వాడీ కార్మికులు జై జై అంగన్వాడీ కార్మికులు జై జై అంగన్వాడీ జిందాబాద్ 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 వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అండ్ యూనియన్ వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ ప్రజలందరూ ఈరోజు గమనిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలము ఆయాములము 43 రోజులుగా మేము సమ్మె ఏకదాటిగా కొనసాగించాము. ఈ సమ్మె 42వ రోజు మేము విజయవాడ చలో విజయవాడ 1000 కోటి సంతకాల సేకరణతో జగనన్న కలిసేందుకు విజయవాడకు వెళ్ళటం జరిగింది. అక్కడ మేము ఆ నైట్ అక్కడ చేరుకున్నాము. ఆ తర్వాత ఏంటంటే జగనన్న గారి మరుసటి రోజు జగనన్న ఇంటికి వెళ్ళి మేము కోటి సంతకాలు సేకరణతో మా డిమాండ్స్ అన్నీ కూడా ఆయనకి వ్యక్తపరుచుకున్నాము, మా బాధలు చెప్పుకున్నాము అనే లోపల ఆ నైటే మమ్మల్ని ఎక్కడోళ్ళు అక్కడ అరెస్టులు చేయడం జరిగింది. మా కార్యకర్తలందరం కూడా ఎక్కడంటే అక్కడ అరెస్ట్ చేశారు. కానీ ఈరోజు మా అంగన్వాడీ కార్యకర్తలు అందరం కూడా పోరాడి మేము సాధించుకున్న కోరికలు, మా డిమాండ్లు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా తీర్చేదానికి జీతం పెంచేందుకు ప్రభుత్వం ఒప్పుకున్నది. ఈ కోరికని ఈరోజు మాత్రం మనకి అధికారికంగా మాకు ప్రకటన చేసింది. 60 నుంచి 62 సంవత్సరాలు వయసు పెంచింది. 40 సంవత్సరాల ప్రమోషన్ 45 నుంచి 50 సంవత్సరాలకి ఆయమ్మలకు ప్రమోషన్ ఇచ్చింది. మూడో కోరిక వచ్చి మినీ సెంటర్లు మెయిన్ టీచర్లుగా ఇచ్చేదానికి ఒప్పుకున్నది వాళ్ళకి ఆయమ్మని. అంటే సమాన పదవికి సమాన వేతనం ఈరోజు సాధించుకున్నాం. ఈ జీతం కూడా ఏంటంటే ఖచ్చితంగా జీతం కాడే బ్రేక్ పడతా వచ్చింది ప్రభుత్వంతో. మాకు అంగన్వాడీ కార్యకర్తలకి, మా నాయకులకు కూడా, మా రాష్ట్ర నాయకత్వము, మా సీటుగా మేమందరం కూడా ఈ పోరాట ప్రతిఫలం అయ్యి మాకు అండదండలుగా సీటు నాయకులు ఈరోజు మా వెనక ఉన్నారు కాబట్టి, మా ముందుండి నడిపించారు కాబట్టి మేము అధికారికంగా కూడా ప్రతి ఒక్క విజయాన్ని మేము మా విజయంగా కాకుండా సీటు విజయంగా ఇది మేము గుర్తుంచుకుంటున్నాము. ఈరోజు కార్మికుల పక్షాన మా కార్మికుల పక్షాన ఉండేది మా సీటు ఒక్కటే, మా ఎర్ర జెండా కిందనే మేమందరం ఉన్నాము అని ఇందు మూలంగా చెప్పుకున్నాము. మేము ప్రభుత్వం వారు కూడా ఒక మెట్టు దిగొచ్చి ఈ మహిళలు ఇన్ని రోజులుగా పోరాట ప్రతిమలయ్యి అల్లాడుతున్నారు నడి రోడ్డుల్లో. ఎన్ని రోజుల నుంచి ఏ ప్రభుత్వం కూడా 29 సంవత్సరాల సర్వీస్లో ఏ రోజు కూడా మేము ఇన్ని రోజులు సమ్మె కొనసాగించింది లేదు. ఏదో 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో 5 రోజులకో ప్రభుత్వం దిగొచ్చి మా కోరికలను కొన్నిటైనా తీరుస్తున్నది. ఈ ప్రభుత్వం మాత్రము 43 రోజులు మా మహిళల్ని రోడ్డు మీద కూర్చోబెట్టింది ఈరోజు. అయినా కూడా మేము ఒకటే చెప్పాం ప్రభుత్వానికి, వాళ్ళు తగ్గలేదు, మేము తగ్గలేదు. వాళ్ళు మాకంతా కూడా ప్రతి ఒక్కదానికి ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఒక్క దగ్గర మమ్మల్ని బాధ పెడుతూనే వచ్చారు. నిజంగా చెప్పాలంటే మేము ప్రతి ఒక్క విషయంలో మా సోదరిమణులు అందరం కూడా, మా రాష్ట్ర నాయకులైతేమి, సీటు నాయకులైతేమి ప్రతి ఒక్క విషయంలో బాధపడ్డాము. ఆ బాధ అనేది మా గుండెల్లో ఉంటుంది ఈరోజు. కానీ మా బాధను మేము వ్యక్తం చేయగలదు కాబట్టి ఈరోజు సంతోషమైన విషయం. మేము కార్మికులు అందరం కూడా పోరాడి మాత్రమే తెచ్చుకోగలిగాము ఈ విజయాలన్నీ కూడా. పోరాడిందే ఏది కూడా రాదు అని మాకు ఒక గుణపాఠమైంది ఈరోజు. అదే ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం తప్పించుకుంటూ వచ్చింది. కానీ ఈరోజు కూడా కొన్ని కండిషన్లతో మాకు ఆమోదం తెలిపి మాకు ఒప్పంద అంగీకార పత్రం ఇస్తామన్నారు. అది ఇస్తే మేము ఈరోజు అందరం కూడా తడా, సూలూరుపేట, దొరవసత్రం 3 మండలాలను ఐకమత్యంగా ఉండి ఈరోజు 3 మండలాలను కూడా మా సమ్మెను విజయవంతం చేసుకున్నాము. అందరం కూడా ఈరోజు జాయిన్ అయ్యేదానికి ఆఫీస్కు రావడం జరిగింది. ఇందు మూలంగా మేము ప్రభుత్వానికి చెప్పుకునేది ఏంటంటే, భేషజారులు పోబాకండి, మేము కూడా కార్మికులమేను, మేము కూడా మహిళలమేను, మా తల్లిగా, మా చెల్లిగా, మా అక్కగా అని మీరు అంటున్నారు కాబట్టి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టమని మాత్రమే మేము రోడ్డు ఎక్కాము. ఈరోజు 4.5 సంవత్సరం వెయిట్ చేశాము మేము. ఈ 4.5 సంవత్సర కాలంలో మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవటమే, రాష్ట్ర కమిటీ సభ్యులం అయితే మీ, జిల్లా కమిటీ సభ్యులం అయితే మీ దగ్గరకు చెప్పుకోవటమే జరిగింది. కానీ మీకు వినతి పత్రాలు ఇయటమే జరిగింది. కానీ అధికారికంగా మీరు ఏ రోజు మమ్మల్ని పట్టించుకున్న పాపాన్ని బాలేదు జగనన్న గారు. నిజం చెప్తున్నాము. ఈ రోజు కూడా పాదయాత్రలో మా దగ్గరకు వచ్చారు, మాకు హామీలు ఇచ్చారని అడిగాము. ఈ రోజు కూడా మా దగ్గరకు వచ్చి మీరు కనీసం ఒక్క మాట అయినా నేను ఈరోజు ఆర్థిక మాధ్యమంలో ఉన్నాను, నేను పెంచలేను, ఇదిగో ఈ రూపాయి పెంచుతానని అంటే మేము మహిళలము కరిగిపోయి ఏ రోజు మేము సంతోషంగా మా డ్యూటీలో మేము జాయిన్ అయిందాము. మా మీద ఎస్మా ప్రయోగించారు, మా తాళాలు పగలగొట్టారు,
మా సర్వీస్లో మేము ఎప్పుడు కని విని ఎరగని అన్ని కార్యక్రమాలు మీరు చేయించారు నిజంగా అధికారికంగా. అదొక్కటే మా మనసు బాధ పక్క ఉన్నా కూడా మేము సంతోషంగా ఈరోజు మా పోరాడితేనే మేము విజయం సాధించుకున్నాము. సిఐటి కానీ మాత్రము మా 3 మండలాల నుంచి ఏకదాటిగా మేము ఐకమత్యంగా చెప్పుకున్నాము. ఇట్లాంటివి మాత్రం మహిళల్ని రోడ్డు మీద కూర్చోబెట్టే ప్రభుత్వాలు మాత్రం ఏ రోజైనా కూడా మా మహిళలను గుణపాఠం చెప్పదలుచుకున్నాము. మా మనసులో బాధ అనేది మా జీవిత కాలము మేము డ్యూటీలో ఉన్నంత కాలము మర్చిపోలేము. ఇది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సాధికారిక బస్సు యాత్రలో భాగంగా సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, అంజాద్ బాషా నేతృత్వంలో ప్రజా సాధికారిక బస్సు యాత్రను నాయుడుపేటలో ఏర్పాటు చేసి విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పట్టణ ఎమ్మెల్యే అనిల్ యాదవ్, సూలూరుపేట నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకులు, ఎన్డీసీసీ బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, సూలూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చదువుని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల జీవితాల్లో వెలుగులు రావాలన్నా, వారికి సమాజంలో గౌరవమైన స్థానం ఉండాలన్నా, ఉన్నతమైన జీవన ప్రమాణాలు దక్కాలన్నా కేవలం ఉత్తమమైన విద్యతోనే సాధ్యమవుతుందని, అందుకే జగనన్న ఆ విద్యా అవకాశాలు అందరికీ సమానంగా దక్కాలని స్కూల్స్ విషయంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి శ్రీకారం చుట్టినటువంటి ఘనత మన ప్రభుత్వం జగనన్నకి దక్కింది. ప్రభుత్వ బడులలో చదివేది ఎవరు ప్రభుత్వ బడుల్లో చదివేది? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు. అందుకే నాడు నేడుతో వాటి రూపురేఖలను మార్చారు మన జగనన్న. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ రాజకీయ సామాజిక సాధికార యాత్రలో ఇంకా మేము నెత్తినెక్కి ఎవరైనా 2-3 పెత్తనం చేయాలనుకున్న వాళ్ళు బాధపడి దూరం పోవచ్చు, లేకపోతే పొడవచ్చేమో, కానీ సంజీవన్న గెలుపు తథ్యం, దాన్ని ఎవడు ఆపలేడని చెప్పి తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో అందరూ బాబులు అయిపోయారబ్బా. చంద్రబాబు అంట, కళ్యాణ్ బాబు అంట, లోకేష్ బాబులు అంట. మీ బాబులందరూ కూడా కట్టగట్టుకొని వచ్చినా కూడా మేము కూడా వెయిట్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్కరిని యుద్ధం చేయడం కూడా కష్టంగా ఉంది. మాకు కూడా కట్టగట్టుకొని ఒకేసారి వచ్చేస్తే 2024లో కట్టగట్టుకొని కొట్టి బంగాళాఖాతంలో మూసేసి మాకు ప్రత్యర్థి లేడు, మాకు ఎదురు లేదు, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ అని చెప్పి 2024లో ఎందుకు ఆ కాస్త కూస్తో సరే ఎందుకబ్బా ఒకరి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో గర్వంగా ఉంటుంది. అప్పుడప్పుడు కూడా చెప్తుంది. మీరందరూ కూడా 75,000 మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి ఇంత పెద్ద సంఖ్యలో మరి ఈ సామాజిక సాధికారత బస్ యాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పేదల అకౌంట్లో ఈరోజు జమ చేసిన ప్రభుత్వం ఈరోజు జగనన్న ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి ఒక మనసున్న ముఖ్యమంత్రికి, మనసున్న ప్రభుత్వానికి మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనమందరం కూడా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత. సంవత్సరానికి లేడీస్ కి ఇస్తా ఉండేది మీకు తెలుసు. అమ్మఒడి నుంచి మన పూర్తిగా ఏ పథకాలు చేసినా పేదవాళ్ళ కోసమే, పేదవాళ్ళు పైకి రావాలని తప్పించే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవడైనా ఎస్సీగా పుడతాడని మాట్లాడినాడు. ఈరోజు పరిస్థితులు చూస్తుంటే నిన్న సాక్షాత్తు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ప్రపంచ చరిత్రలోనే డాక్టర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెడితే దానికి కూడా ఈనాడు, జ్యోతి, టీవీ పైలు వీళ్ళంతా ఎంత బురద చల్లినారంటే ఆ జనాలు చూసి జన సముద్రం, అది సముద్రం అలల మాదిరిగా వస్తే దానికి కూడా తప్పుడు రాతలు రాస్తున్నారు. ఈరోజు ఆ కుటుంబాన్ని కూడా చీల్చారు. నిజంగా నేను ఆ కుటుంబానికి పరమ భక్తుణ్ణి. కారణం ఏమంటే ఎవరు కూడా చేయనటువంటి ఒక 120, 30, 140 సంవత్సరాలకు ముందే ఒక ఎస్సీ లేడీని చేసుకున్నటువంటి కుటుంబం అది.
ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉన్నంత ప్రేమ ఏ కుటుంబానికి కూడా ఈరోజు వాళ్ళు ఈరోజు ఏ విధంగా పన్నాకు పన్నుతున్నారంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క భూదోపిడీదారులు, ఒక పక్క నయవంశకులు, ఒక పక్క అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని వాళ్ళు మళ్ళీ ఈరోజు తన సొంత చెల్లెలను కూడా ఆయన పైకి యుద్ధానికి పంపిస్తున్నారు. దయచేసి అందరూ ఆలోచించండి. పేదవాడి అకౌంట్లో డబ్బు వేసిన చరిత్ర, పేదవాడి అకౌంట్ని పేదవాడు కూడా బ్యాంకులో అకౌంట్ ఉండాలని చెప్పినటువంటి చరిత్ర మార్చినటువంటి జగనన్నని అందరూ కలిసి దెబ్బతీయాలనుకుంటున్నారు. జగనన్న ఒకటే కోరినాడు, నాకు ప్రజలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, నేను ఏ వ్యక్తి కూడా ధైర్యంగా ఇంతవరకు ఎప్పుడు చెప్పిందిలా. నేను మీకు మంచి చేస్తుంటే, మీ కుటుంబానికి మంచి చేస్తుంటే నాకు ఓటేయండి, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పేదే కాకుండా ఈరోజు ఎస్సీ ఉప ముఖ్యమంత్రి, ఎస్టీ బీసీ మైనారిటీ ఉప ముఖ్యమంత్రి ఇస్తూ కాపులు కూడా ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి చరిత్ర జగనన్నది.